నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాకిస్తాన్ పై మరోసారి భారత్ ఫైర్. G7 సమ్మిట్ లో పాక్ ను ఎండగట్టిన మోదీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు చురకలు. పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. దాయాది దేశానికి చురకలు అంటించిన భారత్ ప్రధాని G7 సమ్మిట్ వేదికగా పాక్ ను ఎండగట్టడం విశేషం. దీంతో ఇతర దేశాల ముందు పాక్ మరోసారి నవ్వుల పాలైంది. పాకిస్తాన్ పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. కెనడా కననాస్కిస్ లో ఏర్పాటైన G7 అవుట్ రీచ్ సమ్మిట్ లో పాక్ ను ఎండగట్టారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ కు తరచూ రివార్డులు కూడా అందుతున్నాయంటూ చురకలు అంటించారు మోదీ. ఉగ్రవాదానికి బహిర్గంగా సపోర్ట్ ఇచ్చే దేశాలకు తరచుగా రివార్డులు లభిస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు సాగిస్తోన్న పోరాటంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్తాన్ బిలియన్ల డాలర్లు సాయాన్ని పొందుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఆ నిధులను కూడా దేశాభివృద్ధి కోసం కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వినియోగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ నిధులన్నింటినీ దుర్వినియోగం చేస్తోందన్న మోదీ పాక్ వ్యవహార శైలిపై ఆయా ఆర్థిక సంస్థలు ఇప్పటికైనా దృష్టి సారించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం సరికాదన్నారు. ఓవైపు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు వంటి ప్రాధాన్యత రంగాలకు నిధులను కేటాయిస్తూ మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఆర్థికంగా చేయూత అందించడం సరికాదని తెలిపారు. అనంతరం గ్లోబల్ సౌత్ దేశాలు ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణంతో సతమతమవుతున్నాయన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. వివిధ సంక్షోభాల వలన ముందుగా దెబ్బతినేవి ఆయా దేశాలేనని ఆయన గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడాన్ని బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై మోదీ మాట్లాడారు. దీన్ని మానవత్వంపై జరిగిన దాడిగా చెప్పారు. మానవత్వానికి ఉగ్రవాదం ప్రధాన శత్రువు అని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలనుకునే ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ఆ బాధ్యత తమ అందరిపై ఉందన్న ఆయన ఆ దిశగానే ఆలోచనలు, విధానాలు ఉండాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ తరహాలో ఏ దేశమైనా ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.